ప్రొఫెసర్ ఈగాల్ లెవిన్, బారిలాన్ యూనివర్సిటీ, టెల్-అవీవ్. హృదయపూర్వక ధన్యవాదములు, ఎందుకంటే ఇస్రాయేలులో గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చారు. మరి ముఖ్యంగా ఇయాల్ బేరీ, పిహెచ్డి స్కాలర్, రీసెర్చర్, అరియల్ యూనివర్సిటీ, ఇస్రాయెల్, బెయితెల్, బెంజమిన్ భూభాగంలో ఉంటారు. వీరికి హృదయపూర్వక ధన్యవాదములు. చాలా ఓపికతో 7 సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేశారు. ఇంకా నా ముందున్న మీరు నా సందేశం వినడానికి సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదములు. డిసెంబర్ నెల 3వ తారీఖు 2025. నేను పిహెచ్డి స్కాలర్ కాదు, నేనొక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, హిస్టరీ రీసెర్చర్. నేను నార్వేలో పుట్టాను. నా ఆసక్తి భారత్లో ఉన్న ఒక తెగ 15 సంవత్సరాల క్రితం నా హృదయాన్ని తాకింది. ఈరోజు తెలియని చరిత్రని తవ్వాలని నేను అనుకుంటున్నాను, మరియు తప్పిపోయిన 10 ఇస్రాయేలు గోత్రాలు కూడా. భారత్లో ఉన్న గోర్ బంజారా జాతి గురించి మీరు విననట్లయితే ఆశ్చర్యపడనవసరం లేదు. కొందరు వీరి గురించి విన్నారు. గోర్ బంజారాలు హిందూ ధర్మంలో చేరి వారిలో కలిసిపోయేవారు. బ్రిటిష్ వారు గోర్ బంజారా ధర్మాన్ని అణచి జన్మతోనే నేరస్తులు అనే ముద్ర వేశారు. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871. ఈ జాతిని గోర్ బంజారాలు లేదా గోర్ అని పిలుస్తారు. గోర్ బంజారాలపై బ్రిటిష్ వారు చేసిన బ్లడ్ లీబల్స్, యూరోప్లో యూదులపై చేసిన బ్లడ్ లీబల్స్ ఒక్క స్వభావం కలిగి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు ఒక్కటే. బ్లడ్ లీబల్స్ ఏమిటంటే, గోర్ బంజారా వారు చిన్న పిల్లల్ని అపహరించి వారిని బలి ఇచ్చి వారి రక్తాన్ని మతపర విషయాల్లో మరి ముఖ్యంగా పాప పరిహార్థము కొరకు ఉపయోగించేవారు. ఏ విధంగా గోర్ బంజారాలను పురాతన ఇస్రాయేలుతో కలపాలి? సవాలు ఏమిటంటే, వృత్తి సంబంధిత హత్తులు దాటి ఆమోదం పొందాలి. అవి క్లాసికల్ రికార్డెడ్ రిసోర్సెస్ ఆఫ్ హిస్టరీ, ఫోల్క్లోర్, డిఎన్ఏ, ఆంథ్రోపాలజీ, మరి ముఖ్యంగా చెప్పాలంటే కామన్ సెన్స్. ఒక జాతి యొక్క కోల్పోయిన చరిత్రను నువ్వు ఎలా తెలుసుకుంటావు? మేము ఎవరు? దీనిపై ఏకీకృత కథనం లేకుండా ఉంది ఈ జాతి. ఈ గోర్ బంజారాలలో దగ్గరగా 100% నిరక్షరాస్యులు ఉన్నారు. రోజువారీ ఆహారం దొరకడం కష్టతరం. 15 సంవత్సరాల క్రితం గోవాలో చెత్తకుప్పలో నా ప్రయాణం మొదలైంది. మొదటిసారి గోవా బంజారా పిల్లల్ని నేను సంధించాను. చిరాకుతో వారిని కొట్టాను కూడా, యూదుల వలె. స్టాప్. बॉटल पट्टाला Let's see how much money I can make. सरप्राइज आ रहा है. अरे बाप क्या रहते हैं?
मच्छी का पीसा कितना कतरा किलो मीडियम Waiting to get his first income. Quick, he can't wait. इसमें सी आपका पैसा है ब्लेसिंग मांगता है हाँ सुरक्षा मांगता है मेरा बंजारा परिवार बहुत अच्छा है यीशु मसीह का नाम Man. గోర్ బంజారా పిల్లల్లో బాల కార్మికులుగా ఉన్న వారిని విడిపించి స్కూల్లో చేర్పించాను. as he could in a bid Stop. to survive. Next, I took 30 of the children out of enforced child labor and placed them in schools. उसका नाम कविता है आप ऐसे क्यों बुलाते हो उसको? I was for certain people కొంతమంది branded నాకు missionary. మిషనరీ అనే బిరుదు ఇచ్చారు. నాకు ఎటువంటి దుఃఖం లేదు. Who I am. నేను ఎవరో అనే నిజాన్ని నేను ఎప్పుడు Why తిరస్కరించాను. should I deny science? నేను ఒక క్రైస్తవ Why should I జైనిస్ట్. not tell others who I ఎందుకు నేను జైనిజంను తిరస్కరించాలి? You are ఇతరులకు నా మెష్యాను గురించి నేనెందుకు చెప్పకూడదు? to believe what మనం స్వతంత్ర మానవులం. మనకు ఏది కావాలో అది నమ్మవచ్చు, తిరస్కరించనువచ్చు. or purposely deleted in the past seems to be a కావాలని చెరిపేసిన చరిత్ర నిజానికి రికార్డే చేయని చరిత్రని census వెతకడం సమయాన్ని వృధా చేయడం కాదా? to create a framework ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నేను నా స్కిల్స్ సెన్సెస్ ఉపయోగించి ఒక ఫ్రేమ్ వర్క్ ను రెడీ National చేశాను. Banjara Professors Association. గోర్ బంజారాల ఒక లీడ్ గ్రూప్ ని నేను కనుగొన్నాను. అదే నేషనల్ బంజారా ప్రొఫెసర్స్ అసోసియేషన్. A hardly 120 క్రమబద్ధమైన ఆత్మలు, but these 50 కేక్ మీద members క్రీమ్ వంటి వారు. of this tribe 50 కోట్ల బంజారాలలో వీరు కనిపిస్తారా? who have taken higher education at university levels. In one of their booklets, యూనివర్సిటీ I స్థాయిలో discovered an important ఉన్నత విద్యను వీరు అభ్యసించారు. recorded ఈ that the ప్రొఫెసర్స్ Gaur Banjaras ఒక ruled బుక్ లో India నాకు ముఖ్య ఆచూకీ దొరికింది. 600 BC. గోర్ బంజారాలు భారత్ మరియు విదేశాలలో సంచరించారు 600 BC. Well, అదే so, విదేశాలలో భారత్ వెలుపల సంచరించిన ఈ జాతి ఏ దిశలో సంచరించారు? India, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. or maybe westwards. వీరు సంచరిస్తున్నప్పుడు తమ వేలి ముద్రలు చరిత్రలో విడిచిపెట్టారా? They entered. స్టాప్. Cyrus the Great, you all know him. The emperor of Persia, సైరస్ ద గ్రేట్, ruler of the known world. పర్షియా యొక్క చక్రవర్తి, He had recently annexed the Indus తెలిసిన Valley. ప్రపంచమునకు అధిపతి. As you stepped out of the Bolan హిందూస్ Pass, లోయ Pass, సరిహద్దుగా ఉంది. Himalaya, సైబర్ పాస్, బోలాన్ పాస్ దాటాలి. the Achaemenid Empire. రాణి ఎస్తేర్, అదే హదస్సా, పర్షియా యొక్క రాణి, ఎంతో సుందరవతి. Queen Esther. గోర్ బంజారా యువతులు అంటే అమ్మాయిలు హదస్సాను రోల్ మోడల్ గా చూసేవారేమో. గోర్ బంజారా అమ్మాయిలు హదస్సా వంటి డ్రెస్ కోడ్ విన్నిక్ డ్రెస్ కోడ్ ఏమో. Had made her an idol. దొరికింది. Could it డీప్ be స్టడీ possible to సెర్చ్ find an Esther kind of winning dress code కాయిన్ బేస్ among the Gors? డ్రెస్ కోడ్ ఆఫ్ పర్షియా
గోర్ బంజారా అమ్మాయిలలో ఉన్నది Deep study and search కసినోలో for జాక్పాట్ వల్ల నాకు దొరికింది. based dress code ఏవో in కొత్త Persia. సిద్ధాంతాలు సృష్టించాల్సిన అవసరం లేదు. It was పని like చేసేలా ఉండాలి, నమ్మదగినదిగా ఉండాలి, ఇతరులు కూడా పరిశీలించి ధృవించగలిగేలా ఉండాలి. I now had నాణాలు, తలపాగా, ఆచారాలు అకామాడియన్ సామ్రాజ్యంలో ఇవన్నీ కనిపించేవి. that could be cross-checked by others. మహిళా తలపాగా ఆమె భర్త సంపదను చూపేది. ఎంత ఎక్కువ నాణాలు ఉంటే అంత పెద్ద ధనవంతుడు అని అర్థం. These headgears displayed the husband's wealth. As many గోర్ బంజారాలు దేశాల మధ్య తాండా అనే క్యారవాన్లలో ప్రయాణించారు. Gores traveled వీరి into క్యారవాన్లు 1,80,000 ఎద్దులు 40 కిలోమీటర్ల పొడవు ఉండేవి. historical records. ఆశ్చర్యం కదా. These caravans ఖచ్చితంగా సుందరమైన ఆశ్చర్యకరమైన క్యారవాన్ చూడడానికి ఎవరు గోర్ బంజారాలను ఆపగలరు, ముట్టుకోగలరు? మీరు ప్రయత్నిస్తారా? facing caravan ఈ గోర్లు వీరి చుట్టూనున్న అరణ్యంలో వేలి ముద్రలు వేశారు. would you like క్యారవాన్లకు మంచి విశ్రాంతి స్థలం, to make a try? రీసప్లై బేస్ లా అవి Gores have put their నదులు, footprints around గ్రామాలు, the wilderness. మార్కెట్స్, Places that make మత ఆలయాలు, ఆశ్రమాలు, ఉన్నత శిఖరాలు, చెరువులు మొదలగునవి. వీటి పేరు తాండాగా మారేవి గోర్ వారి వలన. villages with huge markets like పర్షియాలో నలుమూలల నాణాలతో తలపాగా కలిగిన మహిళలు ఉంటారు. etc. పరిసరాల్లో తండాలు ఉండే అవకాశాలున్నాయి. Inside the four అటువంటి తండాల ఆధారంగా find females మొదటి బంజారా వరల్డ్ మ్యాప్ ను తయారు of the చేశాను. headgears. They also do very often ఈ పరిశోధన నన్ను యూదియ పర్వతాలకు తీసుకెళ్ళింది. to search for బెత్లెహేము పరిసర గ్రామాల యొక్క అమ్మాయిల సంప్రదాయ దుస్తుల శైలిని పరిశీలించండి. world map. క్రైస్తవ ఆవిర్భావం ముందు యూదియ పర్వతాల్లో Took me to థోరా అంటే యూదుల ధర్మశాస్త్రం చేత just take a ప్రభావితం చేయబడింది. dress code of బంజారా జానపద కథలు ఈ నాణాల సంబంధాన్ని నిర్ధారించాయి. ప్రొఫెసర్ డిబి నాయక్, ఫోల్క్లోర్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, హవేలి, influenced by the తన యవ్వనంలో తన జాతి ప్రజల జానపద కథలను తాండా తిరిగి సేకరించారు. Banjara folklore can be used to confirm లంబానీ బంజారా ప్రొవర్బ్స్ డిబి నాయక్ పుస్తకాలలో ఒకటి. సుమారుగా 900 సామెతలు సేకరించబడ్డాయి. of the Folklore University of Karnataka in Haveri spent his younger days collecting the local ఎవరు ఈ folklore జిప్సీలు? of his tribe. ఎక్కడి నుండి వచ్చారు? One of his ఈజిప్ట్ పరకాయంగా జిప్సీలు గిప్టియన్స్, proverbs పర్షియా పరంగా జిప్సీలు గోర్మాటి. have been రెండు ఒకటి కాదు, ముఖ్య భేదం ఉంది. ఇస్రాయేలు దేవుడు వారి సంప్రదాయాన్ని చెరిపి the Bible. తమ పురాతన విగ్రహాలను నాశనం చేసినప్పుడు Who is a వారు gypsy? గిప్టియన్స్ గా మారారు. From where did they come? గోర్బాటి అనేది జిప్సీలకు ఇవ్వబడిన పర్షియా పదం. Between the Egyptian అలెగ్జాండర్ ద గ్రేట్ తమ పురాతన నగరం గోర్ను and a person నాశనం చేసినప్పుడు వీరు జిప్సీ అంటే గోర్బాటిగా మారారు. became a Gypsy. ఈ రోజు God of ఫిరోజాబాద్ Israel erased their culture and destroyed all their ancient idols. గోర్బాటి అనే పదం భారత్లోని బంజారాల భాష పేరు. Comes homeless ఈ రోజుకి కూడా వాడబడుతుంది. like Alexander the Great destroyed the ancient డిఎన్ఏ అనేది అధికారిక కథనానికి వేరుగా ఒక కథను చెప్తుంది. past province. మొరక్కో, Gor అట్లాస్ పర్వతాల్లో తాండాలున్నాయి. is the same word. కెల్ట్స్ ఈ విధంగా చెప్పుకుంటారు, In today's మేము ఇశ్రాయేలు ప్రజలతో గోషెనులో ఉన్నాము. వీరు ఎక్సోడోస్ సమయంలో ఎర్ర సముద్రం దాటలేదు. also tell పడమర యూరోప్, వేల్స్, స్కాట్లాండ్లలో ఈ కెల్ట్స్ ఉన్నారు. find Tandas in ఇప్పుడు బంజారా ప్రపంచ పటాన్ని పరిశీలిద్దాం. the Celts ఎందుకు భారతదేశాన్ని బంజారాల మూల స్థానంగా చెప్పుకోవాలి? in Goshen. పర్షియా ఎందుకు కాకూడదు? Crossed the Red Sea. పూర్వం 600 బీసీ సమయంలో భారతదేశం పొలిటికల్ బేస్ గా కాకుండా కొన్ని ఐక్య రాజ్యాలుగా ఉండేవి. base. భారతదేశం అనేది వివిధ తెగల ముఖ్య సంఘం. Let us turn బంజారాల డిఎన్ఏ వారు దక్షిణ భారతదేశానికి చెందిన వారు కాదు అని చెప్తుంది. point of their journey. పడమర యూరోప్, Why not మిడిల్ ఈస్ట్ మధ్య ప్రాంతానికి బంజారాల డిఎన్ఏ చెందినది. 600 BC? One or a few united. 40% గోర్ బంజారాలు India is a R1B డిఎన్ఏ కలిగి ఉన్నారు.
అది సంప్రదాయ కెల్టిక్ డిఎన్ఏ. Tell us that the DNA ఎడతెగని క్యారవాన్ ప్రయాణాల్లో ఈ గోర్లు అనేక డిఎన్ఏ వారితో కలిసి ఉండవచ్చు. the Middle East and వారి మధ్యలో లేవీయుల సంప్రదాయం 30% లేవి మూలంతో తెగులుగా కనబడతారు. the Gors నేను ఎందుకు కాదు అని అడుగుతాను. 5.7% బంజారా పురుషుల్లో the DNA మిడిల్ ఈస్ట్ పురుషుల డిఎన్ఏ ఉంది. that is the classical కెల్టిక్ జానపద కథల్లో పడమర వైపు ప్రయాణించినట్లు caravan journeys. చెప్పుతారు. The Gor has a similar కెల్టిక్ జానపద కథలు DNA group. ఎందుకు అట్లాస్ మౌంటైన్స్ మొరకోలో అన్ని తాండాలున్నాయని వివరిస్తుంది. Typical ancestral ఒకానొక సమయంలో వారు తూర్పు వైపు ప్రయాణించి క్యారవాన్స్ తీసుకొని హిమాలయాల్లో ప్రవేశించి ఉండవచ్చు. చాలా కాలం తర్వాత హింసాత్మక ఇస్లాం హిమాలయాల్లో ప్రవేశించినప్పుడు not గోర్ బంజారాలు దక్షిణ భారతదేశంలో తలదాచుకున్నారు. the Gors ఇదే have క్లుప్త DNA వివరణ. group J2, the most common DNA group of males from the తాండాలలో తలదాచుకున్నప్పుడు లేవీయులు యాజక తెగ వారి యొక్క కొత్త సేవ చేయుటకు బంజారాలలో is in line విస్తరించింది. with Celtic folklore. పారిపోతున్న లేవీయులకు బంజారా క్యారవాన్లు వీరికి మంచి సేఫ్ హెవెన్ గా సురక్షిత ప్రాంతంగా అనిపించి ఉండవచ్చు. In the వీరి మధ్యలో మరలా వారి సేవను కొనసాగించవచ్చు. at one point of time, కాలం గడుస్తున్న కొద్దీ లేవీయుల సేవ మంచి ఖ్యాతిని గోర్ బంజారాల మధ్య సంపాదించుకుంది. ఇది ఎంత బలంగా పాతుకుపోయిందంటే much later గోర్ బంజారాలలో when violent అది Islam 81 entered Himalayas, సంవత్సరాల కఠిన బ్రిటిష్ చిత్రహింసలు కూడా చెరపలేకపోయింది. that is a very short version of this narrative. Tandas offered an escape. హిబ్రూ యూనివర్సిటీ మౌంట్ స్కోపస్ 2018 A service డాక్టర్ షెల్వా వేల్ ఆఫీస్లో నేను డాక్టర్ ఇయాల్ బేరీని కలిశాను. the other 11 ఆమె మా ఇద్దరిని పరిచయం చేశారు. on the run ఆగస్ట్ 2023 డాక్టర్ ఇయాల్ బేరీ అరియల్ యూనివర్సిటీ ఇస్రాయెల్ నుండి establishment గదగ్ పరిసర తాండాలకు వచ్చి తన రీసెర్చ్ చేశారు, the Levitical పరిశీలించారు. became popular among 2 సంవత్సరాలు కోవిడ్-19 మూలంగా ఎటువంటి పని జరగలేదు. persecution. అత్యవసరం కాని అన్ని పనులను పూర్తిగా నిలిపివేశాము. I met Dr. Eyal Berry డాక్టర్ ఇయాల్ బేరీ గోర్ బంజారాలలో 10 సంప్రదాయ ఆచారాలు పురాతన ఇస్రాయేలు మూలాలు కలిగి ఉన్నాయి అని గుర్తించారు. ఇయాల్ మంచుకొండ చిటుకును కొట్టినట్లు ఉంది. came to a handful of ఎగ్జైల్ తర్వాత లేవీయులు వారి యాజక సేవను గోర్ బంజారాలలో ఎందుకు తిరిగి ప్రారంభించారు, ఎలా విజయం సాధించారు? of almost no work was 3 లేవీయుల ఆచారాలు గోర్ బంజారాలలో ఉన్నది అవి ఆకాశం నుండి అయితే ఊడిపడలేదు కదా. was just in front of 1 అయితే నహూస్తాన్ పామును ఆరాధించారు, అదే మోసే సర్పం. to a stand. 2 లేవీయుల పేర్లు కలిపి ఉపయోగించడం. Eyal identified 3 at least 10 షిరాజ్ పర్షియాలో లేవీయులు. used in every గోర్బాటి ప్రజలు పురాతన గోర్ నగరంలో నివసించారు. వీరి మధ్య సంబంధం ఉంది. Eyal has most likely hit the top, the tip ఫ్రెంచ్ of the అడ్వెంచరిస్ట్ బిజినెస్ మ్యాన్ జాన్ బ్యాప్టిస్ట్ టవెర్నియర్ నహుస్తాన్ వంటి ప్రతిమను ఆరాధించడం వంటి బంజారాలలో చూశారు. established their service 715 BC యూదారాజు హిజ్కియా ఈ ప్రతిమను నాశనం చేశారు కదా. did they succeed. కానీ ప్రతిమ ఆరాధన భారత అరణ్యంలో 7వ శతాబ్దం ఏడి వరకు కొనసాగింది. Could have occurred ఇది గోర్ బంజారాలు నహుస్తాన్ first కొనసాగించిన లేవీయులతో ఒక సంబంధం కలిగి ఉన్నారు. ఇది నహుస్తాన్ ఆరాధనను తిరస్కరించిన లేవీయుల సంబంధంతో వ్యత్యాసం అని అర్థమవుతుంది కదా. 2 temple musicians, Heman and బాబిలోన్ ఎగ్జైల్ నుండి అసలు తిరిగి వెళ్ళని లేవీయులు అయ్యుండవచ్చు, Shiraz in Persia, లేదా దావీదు పాలన Gorbati ఎగ్జైల్ క్యాప్టివిటీ కన్నా ముందే హిమాలయాలకు చేరి ఉండవచ్చు. Levite connection. టవెర్నియర్ ఒక గొప్ప చారిత్రక సంబంధాన్ని కలుగొన్నారు. Tourist and business అది కొందరు కావాలని ఇటువంటి ఆరాధనను 1000 సంవత్సరాల తర్వాత పునః ప్రారంభించారా లేదా and its కోయిన్సిడెన్సా ఇది అని ఆరోపించడానికి, this snake లేక was demolished ఇది by ఒక King Hezekiah కట్టు కథన. of Judah, who was king 715 BC.
But its worship continued అనేక ఆచారాలు సంబంధం లేకపోయినా ఒకే విధమైన AD. పేర్లు ఉపయోగిస్తారు. It looks like the బుక్యా Levites అనే లేవీయుని పేరు ఎక్కువగా వాడబడదు. did not ఒకే తండాలో హేమాన్తో కలిపి బుక్యా పేరు వాడబడుతుంటే abandon this worship. లేవీలతో సంబంధం లేదు అని ఆలోచించమంటారా? Could have been Levite బుక్యా priest. ఏదో యాదృచ్ఛికంగా వాడబడలేదు. ఇది ఒక పేరు. Already reached the అది Indus గోర్ Valley బంజారాలలో in the age రెండవ of అతిపెద్ద Davidic గోత్రం పేరు. kingdom before the exile. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 గోర్ బంజారాలపై మోపక ముందు ఒక సంబంధం ఉంది. అదే మితు బుక్యా అనే వ్యక్తిని గోర్ బంజారాలు ఆరాధించారు. ప్రతి తాండాలో ఒక గుడిసె మితు బుక్యా కోసం కేటాయించబడి ఉంటుంది. మరి ముఖ్యంగా తాండా ప్రవేశం వద్ద మొదటి గుడిసె ప్రార్థన తాండా రక్షణకై కేటాయించబడి ఉంటుంది. గోర్లు తమ దొంగతనాల్లో సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నారు అని లండన్ ఆరోపించింది. బ్రిటిష్ వారు ఇటువంటి ఆరాధనను క్రిమినలైజ్ చేశారు. దొంగలించిన వస్తువులు తరచుగా మితు బుక్య విగ్రహం ముందు తెచ్చేవారు అని అనేవారు అనేకులు. మితు బుక్యాని బ్రిటిష్ వారు దొంగ, బందిపోటు, క్రూరమైన ఒక వ్యక్తిగా భావించారు. జాన్ బ్యాప్టిస్ట్ టవేర్నియర్ ముఖ్య సాక్షి. దేనికి? నహుస్తాన్ ఆరాధనను కనుగొన్నారు. పర్షియాలోని యూదులను గోర్ బాటి ప్రజల్ని కలిపారు. 17వ శతాబ్దంలో పర్షియాలోని షిరాజ్ యూదులు మేము లేవీయులమని ఆరోపించారు. వీరు గోర్ బంజారాలు నివసించిన అదే ప్రాంతంలో ఉన్నారు. ఎందుకు షిరాజ్ యూదులతోని గోర్ బంజారాల సంబంధం ముఖ్యం? ఎందుకంటే వీరు మీ పరిసరాల్లో లేవీయులు లేకపోతే లేవీయుల సంప్రదాయాలు మీరు ఎలా కలిగి ఉంటారు? గోర్లు పురాతన లేవీయులతో సంబంధం కలిగి ఉంటే షిరాజ్ తిరిగి కనుగొనబడిన ఒక స్థలం అవుతుంది. గోర్లపై బ్లడ్ లీబల్స్ ఆరోపణలకు సంబంధించిన సమాచారం తుడిచివేయబడి అలాగే నాశనం చేయబడింది. గోర్ బంజారాలు నజరేన్ ఆచారాలు పాటించే లేవియ యాజకుని కలిగి ఉంది. ఈ లేవియుని ఆధారంగా ఏ తప్పిపోయిన ఇశ్రాయేలు గోత్రాలకు వారు సేవ చేస్తున్నారో తెలుసుకోగలమా? చాలా మంచిది. కానీ ఎవరు వారిని సంప్రదించలేదు, వారి నమ్మకమును సంపాదించుకొనలేదు, అడగను లేదు ఎవరు ఈ పురాతన గోర్ బంజారాలు అని. ఇది దావీదు మహారాజు ముందున్న తెగన లేక ఇది ఇప్పటికి తెలియకపోవచ్చును. పర్షియాలోని యూదులకు సంబంధించిన అదే విధంగా యూదులకు సంబంధం లేని పాత క్రోనికల్స్ ని పరిశీలించినప్పుడు దానిలో సమాధానాలు దొరుకుతాయేమో. ఇది విచిత్రంగా ఉంటుంది. అది గోర్ బంజారా జానపద కథల్లో మేము ఇశ్రాయేలు తప్పిపోయిన 10 జాతులకు సంబంధించిన వారం అని లేకపోతే చాలా వరకు 1000 సంవత్సరాల ముందు వారు ఎవరు అన్న విషయం వారికి తెలిసి ఉండవచ్చు. ఇప్పుడు ప్రొఫెషనల్ సైకాలజీలో మనం ప్రవేశిస్తున్నాం. లేవీల హృదయాలకు అత్యున్నత సన్నిహితులు ఎవరు? ఒకరి పట్ల మరొకరికి విపరీత ఆప్యాయత ఎందుకు? నేను ఆలోచిస్తుంటాను, గోర్లు షిమ్యోన్ యొక్క శేషం ఏమోనని. లేవి తెగ రక్త సంబంధికులు. వారి తల్లి లేయా వారి తండ్రి యాకోబు చేత ప్రేమను పొందలేదు. వీరు కోపిష్టి, తిరస్కరించబడిన పురుషులు. ఇంకా వీరు చేసిన పనికి యాకోబుచే శపించబడ్డారు. తండాలో ఈ రోజుకి మీరు ఈ అన్నా తమ్ముళ్ళని చూడవచ్చు. భయంకరమైన మాటల యుద్ధంతో మొదలై కోపంతో అరచుకుంటారు, పిచ్చి వారిలా ప్రవర్తిస్తారు. హత్యలు ఏమైనా జరుగుతాయేమోనని మేము ఆశ్చర్యపడ్డాం. కానీ కొంత సమయం తరువాత వారు సహోదరుల వలె సన్నిహిత స్నేహితులుగా, అస్సలు ఎప్పుడు వారి మధ్య ఏ వివాదం జరగనట్లు ఒకరి పట్ల ఒకరు ఆప్యాయంగా ఉన్నారు. సైకో డీప్ అనాలిసిస్ కోసం తండా జీవితం చాలా మంచి ఎంపిక. షిమ్యోన్ తెగ
కూడా often తప్పిపోయింది. wondered if the Gors ఎగ్జైల్ are ఒకటే remnant కాదు, of Simeon, ఇది యూదాలో కలిసిపోయింది. fully blood-related brother of షిమ్యోన్ జాతి వారు their mother బాబిలోన్ Leah ఎగ్జైల్లో ఒక did not భాగం. see love by their father Jacob. నా లెక్చర్ వినినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. Rejected man, మీకు మరింత who was సమాచారం even cursed కావాలంటే by their father నా వెబ్సైట్ని because of the trouble they సందర్శించండి. created for him. Inside today's tandas, you can literally see these two brothers erupt into verbal fights, screaming out of pure anger and behaving like mad men. You will be wondering if a murder is about to take place. But after some time, they will hug each other like if they always have been close brothers and friends and never have had any kind of disputes. Thanda life is a very interesting object for a deep psychoanalysis. The tribe of Simeon also disappeared. Not only taken captive, but most likely assimilated into the major tribe of Judah. Simeonites were very likely a part of the exiled Israelis in Babylon. Thank you for listening to my guest lecture. If you would like to know more of my work, please visit this site. Have a nice and blessed day.